గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం మే నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశ ఈ కామర్స్ మార్కెట్ 2030 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్దది. నెక్స్ట్, భూ వనరుల శాఖ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సర్వదానంద్ బర్నాల్. నెక్స్ట్, ఇండియా టుడే గ్రూప్ యొక్క ఏఐ యాంకర్ సనా గ్లోబల్ మీడియా అవార్డును గెలుచుకున్నారు. నెక్స్ట్, జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా మనోజ్ కుమార్ నియమితులయ్యారు. నెక్స్ట్, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరు? కృష్ణ ఎం ఎల్లా. నెక్స్ట్, సెక్యూరిటీస్ అప్లేట్ ట్రిబ్యునల్ ప్రెసిడింగ్ ఆఫీసర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? జస్టిస్ దినేష్ కుమార్ రిటైర్డ్. నెక్స్ట్, క్రీడా నైపుణ్యానికి యుఎస్ వర్సిటీ ఇచ్చే గౌరవ డాక్టరేట్ ఎవరు అందుకున్నాడు? పవర్ లిఫ్టర్ గౌరవ్ శర్మ. నెక్స్ట్, భారతదేశ ఈ కామర్స్ మార్కెట్ 2030 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్దది. నెక్స్ట్, అర్జెంటీనా శాస్త్రవేత్తలు 90 మిలియన్ సంవత్సరాల నాటికి సహకార డైనోసార్ను కనుగొన్నారు. నెక్స్ట్, ఢిల్లీ పోలీసుల నుంచి పార్లమెంట్ భద్రతను సిఐఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. నెక్స్ట్, ఆర్చరీ ప్రపంచ కప్ కొరియాను చిత్తు చేసిన భారత్ 14 ఏళ్ల తర్వాత చారిత్రక స్వర్ణం సాధించింది. నెక్స్ట్, 2024 గోల్డ్ మ్యాన్ బహుమతిని ఎవరు పొందారు? అలోక్ శుక్లా. నెక్స్ట్, ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నవరత్న హోదాను ఎవరికి మంజూరు చేసింది? IREDAకు. నెక్స్ట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కోసం ట్యాప్ లైసెన్సింగ్ పై ఆర్బీఐ అనుమతించింది. నెక్స్ట్, భారత నౌకాదళం కోసం DRDO స్మార్ట్ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. నెక్స్ట్, అతిపెద్ద అండ్ అధునాతన విమాన వాహన నౌక ఫ్యూజియాన్ సముద్ర ట్రయల్స్ చైనా ప్రారంభించింది. నెక్స్ట్, పాకిస్తాన్ ఏకైక చంద్రుని మిషన్ను మోసుకెళ్లేందుకు చైనా యొక్క చాంగ్-E6 లూనార్ ప్రోబ్ సిద్ధమైంది. నెక్స్ట్, గ్రీన్ ఆస్కార్ విట్లీ గోల్డ్ అవార్డు 2024 ఎవరికి లభించింది? పూర్ణిమాదేవి బర్మన్. నెక్స్ట్, 6వ అంతర్జాతీయ వార్తాపత్రిక రూపకల్పన పోటీలో 3 అవార్డులను గెలుచుకుంది ఎవరు? ది హిందూ. నెక్స్ట్, 26వ నేవల్ చీఫ్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? అడ్మిరల్ దినేష్ త్రిపాఠి. నెక్స్ట్, ఎన్టీపీసీ యొక్క చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? రష్మితా ఝా. నెక్స్ట్, ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ మిడిల్ డిస్టెన్స్ రన్నర్ లక్ష్మిత వినోద్ శాండిలియా రజతం అండ్ తక్కువ హార్డ్లర్ శ్రియా రాజేష్ కాంస్యం గెలుచుకున్నారు. నెక్స్ట్, ది విన్నర్స్ మైండ్ సెట్ అనే పుస్తకం ఎవరు రచించారు? షేన్ వాట్సన్. నెక్స్ట్, బ్యాచ్ ఓపెన్ స్కాష్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? వి సెంథిల్ కుమార్. నెక్స్ట్, బంగ్లాదేశ్, UAE, భూటాన్, బహ్రెయిన్, మారిషస్ అండ్ శ్రీలంక దేశాలకు 99,150 మెట్రిక్ టన్ ఉల్లిపాయల ఎగుమతి. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్దది అంతర్జాతీయ విమానాశ్రయం ఏది? దుబాయ్లోని ఆల్ మక్తూమ్. నెక్స్ట్, మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ టైటిల్ ఎవరు గెలుచుకుంది? 60 ఏళ్ల అలెగ్జాండ్రా మారిసా రోడ్రిగ్స్. నెక్స్ట్, కొత్తగా ఆమోదించబడిన సికిల్ సెల్ థెరపీని పొందిన ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి వాషింగ్టన్కు చెందిన కెండ్రిక్ క్రోమర్ అనే 12 ఏళ్ల పిల్లాడు. నెక్స్ట్, ఆర్థిక సంబంధాల బలోపేతం చేయడానికి భారత్ B2B సమావేశాన్ని ఎవరితో నిర్వహించింది? నేపాల్. నెక్స్ట్, 2024 T20 క్రికెట్ ప్రపంచ కప్ భారత్ జట్టుకు ఎవరు నాయకత్వం వహించనున్నారు? రోహిత్ శర్మ. నెక్స్ట్, బంగ్లాదేశ్ సివిల్ సర్వెంట్స్కు వచ్చే 5 సంవత్సరాల పాటు శిక్షణ ఇవ్వడానికి భారతదేశం ఒప్పందం. నెక్స్ట్, వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఎవరు? వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్. నెక్స్ట్, ఢిల్లీ పోలీసుల నుండి పార్లమెంట్ భద్రతా బాధ్యతను ఎవరు స్వాధీనం చేసుకున్నారు? CISF. నెక్స్ట్, 46వ అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్టేటివ్ సమావేశానికి ఎవరు ఆతిథ్యం ఇవ్వనుంది? భారత్. నెక్స్ట్, భారతదేశం దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై విండ్ఫాల్ పన్నును తగ్గించింది. నెక్స్ట్, ప్రపంచంలో అనారోగ్యకరమైన గాలి ఉన్న నగరాల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో నిలిచింది? కాఠ్మాండ్, నేపాల్. నెక్స్ట్, ఆడిటింగ్లో సహకారాన్ని మెరుగుపరచడానికి కాగ్ అండ్ నేపాల్ ఆడిటర్ జనరల్ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. నెక్స్ట్, ఆసియా క్యారమ్ ఛాంపియన్షిప్లో పురుషుల మరియు మహిళల డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకుంది? భారత్. నెక్స్ట్, శ్రీ శారదా మఠం అధ్యక్షురాలు ప్రవ్రజిక ఆనందప్రాణ కన్నుమూశారు. నెక్స్ట్, ఆకాశవాణి న్యూస్ డీజీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? మౌషామి చక్రవర్తి. నెక్స్ట్, పాకిస్తాన్ వన్డే T20 ప్రధాన కోచ్గా ఎవరిని నియమించింది? గ్యారీ క్రిస్టెన్ను. నెక్స్ట్, వాణిజ్య వాహనాల ఫైనాన్స్ కోసం టాటా మోటార్స్ ఎవరితో సంబంధాలు పెట్టుకుంది? సౌత్ ఇండియా బ్యాంకుతో. నెక్స్ట్, ఢిల్లీ వీరి పూర్తిగా మహిళల నేతృత్వంలోని హబ్ను ఎక్కడ రూపొందించింది? శిఖర్, రాజస్థాన్. నెక్స్ట్, DPIITలో డైరెక్టర్గా ప్రతిమా సింగ్ IRS. నెక్స్ట్, ప్రతిష్టాత్మక
మ్యాపిక్ అవార్డు 2024 ఎవరు గెలుచుకుంది? వెగాస్ మాల్. నెక్స్ట్ జియో ఫైనాన్స్ సర్వీసెస్ యొక్క ఎండి అండ్ సిఇఓగా ఎంసీఏ ఎవరిని ఆమోదించింది? హితేష్ సేతియాను. నెక్స్ట్ T20 ప్రపంచ కప్ యుఎస్ఏ దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లకు ఎవరు స్పాన్సర్ చేస్తుంది? అమూల్. నెక్స్ట్ భారతదేశం మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం నక్షత్ర సభను ఎవరు ప్రకటించింది? ఉత్తరాఖండ్. నెక్స్ట్ నేషనల్ జూట్ బోర్డు కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? శశిభూషణ్ సింగ్. నెక్స్ట్ గౌహతిలో 2025 BWF ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కు భారత్ ఆతిథ్యం. నెక్స్ట్ UNFPA సమావేశంలో భారతదేశం తరపున రాజస్థాన్కు చెందిన నీరు యాదవ్. నెక్స్ట్ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ డేటా మరియు ప్రొడక్ట్స్ అన్ని హ్యాండిల్ చేస్తామని ఎవరు తెలిపింది? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ అమెరికన్ ఎక్స్ప్రెస్ ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద క్యాంపస్ ఎక్కడ ప్రారంభించింది? గురుగ్రామ్, ఇండియా. నెక్స్ట్ గల్ఫ్ యూత్ గేమ్స్ లో 296 పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది ఎవరు? UAE. నెక్స్ట్ ప్రముఖ జర్నలిస్ట్ వినయ్ వీర్ కన్నుమూశారు. నెక్స్ట్ ప్రముఖ కళాకారుడు రాజా రవివర్మ 1848లో జన్మించిన కిలిమనూర్ ప్యాలెస్ లో ఆయన 176వ జయంతి సందర్భంగా చిత్రించిన ఇందులేఖ తొలి ట్రూ కాపీని ఆవిష్కరించారు. నెక్స్ట్ GST అపిలేట్ ట్రిబ్యునల్ కు అధిపతి సంజయ్ కుమార్ మిశ్రా. నెక్స్ట్ AIMS కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి ISO 42001 2023 సర్టిఫికేషన్ అందుకుంది ఎవరు? ఇన్ఫోసిస్. నెక్స్ట్ భారతదేశం యొక్క 1వ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది ఎవరు? కృషి కల్ప. నెక్స్ట్ మణిపూర్ గవర్నర్ సుశ్రీ అనసూయ ఉయికే స్కూల్ ఆన్ వీల్స్ ను ప్రారంభించారు. నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక బూత్ అయిన 4491 అడుగుల ఎత్తులో బారామతిలోని రాయేశ్వర్ కోటలో ఈసీ విజయవంతంగా ఓటింగ్ నిర్వహించింది. నెక్స్ట్ భారత్ మొట్టమొదటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ సిసిఎం ఆవిష్కరించింది ఎవరు? ప్రముఖ భారతీయ ఫిన్టెక్ కంపెనీ మరియు ఫైన్ ల్యాబ్స్ గ్రూప్ లో భాగమైన సేతు. నెక్స్ట్ ఇబ్రహీం రైసీ ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఏ దేశానికి అధ్యక్షుడు? ఇరాన్. భారత పరిశ్రమల సమైక్య అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సంజీవ్ పూరి. నెక్స్ట్ ఇటాలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న మహిళా టెన్నిస్ క్రీడాకారిణి ఈగా స్విటెక్. నెక్స్ట్ భారత్ జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? మే 21. నెక్స్ట్ బాల్య వివాహాలను ఆపడానికి సర్పంచ్ బాధ్యత రాజస్థాన్ హైకోర్టు. నెక్స్ట్ GST అపిలేట్ ట్రిబ్యునల్ కు అధిపతి సంజయ్ కుమార్ మిశ్రా. నెక్స్ట్ సోలమన్ ద్వీపం యొక్క ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? జెరెమియా మానెల్లే. నెక్స్ట్ యునెస్కో గిల్లెర్మో కానో ప్రైజ్ 2024 గాజాలోని పాలస్తీనా జర్నలిస్టులకు ప్రదానం చేయబడింది. నెక్స్ట్ నో జుంజుత్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫటాఫట్ ప్రచారాన్ని పరిచయం చేసింది ఎవరు? HDFC లైఫ్. నెక్స్ట్ భారత చెస్ ప్రాడజీ వైశాలికి అంతర్జాతీయ చెస్ సమైక్య అవార్డు గ్రాండ్ మాస్టర్ టైటిల్. నెక్స్ట్ ఆయుష్ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? సుబోధ్ కుమార్ IAS. నెక్స్ట్ JNK కోసం గ్రాప్లింగ్ కమిటీ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు? సానియా కద్రి. నెక్స్ట్ భారత్ లో మొదట హార్వర్డ్ సహకార వ్యాపార నిర్వహణ కార్యక్రమాన్ని ప్రారంభించింది చండీగఢ్ యూనివర్సిటీ. నెక్స్ట్ పర్యాటక మంత్రిత్వ శాఖలో DS గా ఎవరు నియమితులయ్యారు? లలితాంబిగై KIAS. నెక్స్ట్ భారతదేశ రేటింగ్స్ ఫైనాన్షియర్ 25 GDP వృద్ధి అంచనాను 6.5% నుండి 7.1%కి పెంచింది. నెక్స్ట్ పనామా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు? జోస్ రౌల్ మొలినో. నెక్స్ట్ భారత భూభాగాలను కలిగి ఉన్న కొత్త 100 రూపాయల కరెన్సీ నోటును ప్రవేశపెట్టనుంది ఎవరు? నేపాల్. నెక్స్ట్ శకుంతల మిశ్రా యూనివర్సిటీ వీసీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ప్రొఫెసర్ సంజయ్ సింగ్. నెక్స్ట్ బజాజ్ ఆటో ప్రపంచంలో మొట్టమొదటి CNGతో నడిచే బైక్ ను జూన్ లో విడుదల చేయనున్నట్లు MD రాజీవ్ బజాజ్ ధృవీకరించారు. నెక్స్ట్ ఉక్రెయిన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రపంచంలోని మొదటి AI దౌత్యవేత్త విక్టోరియా షీ. నెక్స్ట్ థామస్ మరియు ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టైటిల్ను ఎవరు గెలుచుకుంది? చైనా. నెక్స్ట్ మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఇగా స్విటెక్, ఆండ్రీ రూబ్లెవ్. నెక్స్ట్ ఫైనల్లో ఉజ్బెకిస్తాన్ ను ఓడించి 2024 పురుషుల AFC Under-23 టైటిల్ గెలుచుకుంది ఎవరు? జపాన్. నెక్స్ట్ యూనిసెఫ్ ఇండియా జాతీయ రాయబారిగా కరీనా కపూర్ ను స్వాగతించింది. నెక్స్ట్ RBI నివేదిక ప్రకారం 2000 కరెన్సీ నోట్లలో ఎంత తిరిగి వచ్చాయి? 97.76%.
నెక్స్ట్ స్కూల్ అండ్ వీల్స్ కార్యక్రమంలో ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? మణిపూర్. నెక్స్ట్ వీసా ఇండియా కంట్రీ మేనేజర్గా ఎవరిని నియమించింది? సుజయ్ రైనాను. నెక్స్ట్ భారత సైన్యం మరియు వైమానిక దళం ఇటీవల ఏ రాష్ట్రంలో సంయుక్త విన్యాసాన్ని నిర్వహించాయి? పంజాబ్. నెక్స్ట్ 26వ ఆసియన్ భారత సీనియర్ అధికారుల సమావేశం ఏ నగరంలో జరిగింది? న్యూఢిల్లీ. నెక్స్ట్ ఇటీవల వార్తలో నిలిచిన సింక్లా పాస్ ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత లోతైన నీలి రంధ్రాన్ని శాస్త్రవేత్తలు ఎక్కడ ఆవిష్కరించారు? మెక్సికో. నెక్స్ట్ భారత పురుషుల బాస్కెట్బాల్ జట్టు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? స్కాట్ ఫ్లెమింగ్. నెక్స్ట్ భారత్లో చైనా తన కొత్త రాయబారిగా ఎవరు నియమించింది? జూ ఫిహాంగ్. నెక్స్ట్ T20లో 350 వికెట్ల మార్కును చేరుకున్న తొలి భారతీయ ఆటగాడు ఎవరు? యుజ్వేంద్ర చహల్. నెక్స్ట్ USATF ఫెస్టివల్ పురుషుల హై జంప్ ఈవెంట్లో ఎవరు విజేతగా నిలిచారు? తేజస్విని శంకర్. నెక్స్ట్ థామస్ అండ్ ఉబర్ కప్ 2024 పురుషుల మరియు మహిళల టైటిల్స్ రెండింటిని ఎవరు గెలుచుకుంది? చైనా. నెక్స్ట్ క్యాండిల్ మ్యానప్తో నడిచే ర్యాకెట్ను పరీక్షించింది ఎవరు? జర్మన్ కంపెనీ. నెక్స్ట్ అడవి మంటలను ఆర్పేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాంబీ బకెట్ ఆపరేషన్ ఎక్కడ నిర్వహించింది? నైనిటాల్. నెక్స్ట్ AITA జూనియర్ ఛాంపియన్షిప్ సిరీస్లో టైటిల్స్ను ఎవరు గెలుచుకున్నారు? జెఫ్రీ అండ్ జితేష్. నెక్స్ట్ నైనిటాల్ అడవి మంటలను ఆర్పేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఆపరేషన్ పేరు బ్యాంబీ బకెట్. నెక్స్ట్ 5 వెస్ట్ నైల్ కేసులు నమోదవడంతో ఆరోగ్య హెచ్చరిక చేసిన రాష్ట్రం కేరళ. నెక్స్ట్ భారత సైన్యం మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్త వ్యాయామం గగన్ స్ట్రైక్ 2 పంజాబ్లో నిర్వహిస్తున్నాయి. నెక్స్ట్ 2023లో భారత్ జపాన్ అధిగమించి 3వ అతిపెద్ద సోలార్ పవర్ జనరేటర్గా నిలిచింది. నెక్స్ట్ పిరూల్ లావో పైసా పావు ప్రచారాన్ని ప్రారంభించింది ఎవరు? ఉత్తరాఖండ్ ప్రభుత్వం. నెక్స్ట్ భారత సంతతికి చెందిన 3వ అంతరిక్ష యాత్రకు సిద్ధమైన వ్యోమగామి ఎవరు? సునీత విలియమ్స్. నెక్స్ట్ వియత్నాంలో జరిగిన ఆసియా ఓపెన్ పికిల్ బాల్ ఛాంపియన్షిప్లో భారత్కు 3 బంగారు 2 కాంస్య పథకాలు. నెక్స్ట్ పవన్ స్టేషన్ల కోసం అదాని గ్రీన్ ఎనర్జీతో 20 ఏళ్ల పవర్ డీల్పై ఎవరు సంతకం చేసింది? శ్రీలంక. నెక్స్ట్ భారత సైన్యం 1 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించింది? సిగర్, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ భారతదేశం భారత్ పర్వ్ను ఎక్కడ నిర్వహించనుంది? 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో. నెక్స్ట్ HDFC లైఫ్ చైర్మన్గా ఎవరిని నియమించింది? కేకి మిశ్రీని. నెక్స్ట్ 1 మిలియన్ ఉబెర్ డ్రైవర్లతో భారతదేశం ప్రపంచంలో 3వ దేశంగా అవతరించింది. నెక్స్ట్ T20 ప్రపంచ కప్కు శ్రీలంక అధికారిక స్పాన్సర్గా అమూల్ను నియమితులయ్యారు. నెక్స్ట్ ఏ దేశం నుండి మిలిటరీ ఉపసంహారణను భారత్ పూర్తి చేసింది? మాల్దీవుల నుంచి. నెక్స్ట్ SBI జనరల్ ఇన్సూరెన్స్ కీ రిలేషన్ గ్రూప్ హెడ్గా ఎవరిని నియమించింది? జయ త్రిపాఠిని. నెక్స్ట్ మహిళలపై హింసను ఎదుర్కోవడానికి మొదటి చట్టాన్ని ఆమోదించింది ఎవరు? యూరోపియన్ యూనియన్. నెక్స్ట్ లీగల్ ఎరా ఇండియన్ లీగల్ అవార్డులను అందుకుంది ఎవరు? మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. నెక్స్ట్ ముంబై క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఓంకార్ సాల్వి. నెక్స్ట్ భారతదేశంలో హిందువుల సంఖ్య దాదాపు 8% తగ్గింది EAC నివేదిక. నెక్స్ట్ మహిళల హాకీ లీగ్ కోసం హాకీ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఎవరు? కోకాకోలా ఇండియా. నెక్స్ట్ ప్రిడేటర్ డ్రోన్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ సంయుక్తంగా ఎక్కడ మోహరించింది? గోరఖ్పూర్లోని నర్సవా బేస్లో. నెక్స్ట్ భారతదేశంలోని అర్హత కలిగిన పిల్లలలో 12% మందికి మీజిల్స్ వ్యాక్సిన్ మోతాదు లేదు. నెక్స్ట్ 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ఎక్కడ జరిగింది? కొచ్చిలో. నెక్స్ట్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మిఖాయిల్ మిషస్టిన్ను మళ్ళీ ప్రధానిగా నియమించారు. నెక్స్ట్ లేడీస్ యూరోపియన్ టూర్ 100వ ఈవెంట్లకు ల్యాండ్ మార్క్ చేరుకున్న 1వ మహిళ దీక్ష దాగర్. నెక్స్ట్ క్యాడెట్ డిఫెన్స్ సిస్టమ్ DRDO సహకారంతో భారతదేశం మొట్టమొదటి స్వదేశీ లోటరింగ్ ఏరియల్ మ్యానిషన్స్ను అభివృద్ధి చేసింది. నెక్స్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించింది ఎవరు? ఇస్రో. నెక్స్ట్ లిక్విడ్ ఆక్సిజన్ కెరోసిన్ ఉపయోగించి సెమీ క్రయోజనిక్ ఇంజన్ను అభివృద్ధి చేసింది ఎవరు? ఇస్రో. నెక్స్ట్ 4600 ఏళ్ల వృద్ధ మహిళ యొక్క DNA అధ్యయనం ఎక్కడ కనుగొనబడింది? రాఖీగర్హి, హర్యానా. నెక్స్ట్ ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ 2024 ఏ దేశంలో నిర్వహించబడింది? నెదర్లాండ్స్. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో నిలిచిన చబార్ పోర్ట్ ఏ దేశంలో ఉంది? ఇరాన్. నెక్స్ట్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ క్రికెటర్ జేమ్స్ అండర్సన్. నెక్స్ట్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024 కోసం కోటా పొందిన మొదటి భారతీయ పురుష రెజ్లర్ ఎవరు? అమన్ సెహరావత్. నెక్స్ట్ భారత ఫ్రాన్స్ సంయుక్త సైనిక వ్యాయామం శక్తి యొక్క 7వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? మేఘాలయ. నెక్స్ట్ సీనియర్ నేషనల్స్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ నిర్వహించబడింది? ముంబై. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధిక సార్లు అధిరోహించిన రికార్డును ఎవరు సృష్టించారు? కమీరిటా షెర్పా. నెక్స్ట్ చాబార్ పోర్ట్ను ఎన్ని సంవత్సరాల పాటు నిర్వహించడానికి ఇరాన్తో భారతదేశం ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకం చేసింది? 10 సంవత్సరాలు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో చైనా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అవుతుంది. నెక్స్ట్ మే 25వ తేదీని UN ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవంగా ప్రకటించింది. నెక్స్ట్ తమిళనాడుకు చెందిన పి శ్యామ్ నిఖిల్ భారతదేశ 85వ చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు. నెక్స్ట్ డ్రోన్ దీదీ పైలట్ ప్రాజెక్టు కోసం MSDEతో మహేంద్ర అండ్ మహేంద్ర ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్ దుబాయ్ లాంగ్ టర్మ్ దుబాయ్ గేమింగ్ వీసాను
పరిచయం చేసింది. నెక్స్ట్ నేపాల్కు చెందిన కమిరేటా ఎవరెస్ట్ శిఖరాన్ని 29వసారి అధిరోహించి రికార్డు సృష్టించారు. నెక్స్ట్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారతీయ పురుష రెజ్లర్ అమన్ సెహ్రావత్. నెక్స్ట్ పాస్పోర్ట్ పై వీసా మినహాయింపై భారతదేశం మరియు మాల్డోవా ఒప్పందం. నెక్స్ట్ వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ కోసం భారత ప్రభుత్వం పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? యుఎన్డిపి ఇండియా. నెక్స్ట్ ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? 20 మేకు. నెక్స్ట్ చంద్రుడిపై తొలి రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఎవరు యోచిస్తుంది? నాసా. ఇరాన్లోని చబార్ పోర్టును నిర్వహించడానికి భారత్ 10 సంవత్సరాల ఒప్పందం. నెక్స్ట్ భారతదేశ 85వ గ్రాండ్ మాస్టర్ శ్యామ్ నిఖిల్. నెక్స్ట్ ఐఐబిఎక్స్ యొక్క ట్రైనింగ్ క్లియరింగ్ మెంబర్గా ఎస్బీఐ మొదటి బ్యాంక్ అవుతుంది. నెక్స్ట్ కొత్త ఇప్కో చైర్మన్ గా దిలీప్ సంఘాని. నెక్స్ట్ ప్రధాని మోదీ నామినేషన్ ఎక్కడి నుండి దాఖలు చేశారు? వారణాసి. నెక్స్ట్ క్యాష్ బ్యాక్ తో భారతదేశం మొట్టమొదటి వర్చువల్ క్రెడిట్ కార్డ్ పిక్సెల్ ప్లేని ప్రారంభించింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ సిటీ ఆఫ్ లండన్ అవార్డు ఎవరికి లభించింది? షబానా అజ్మీకి. నెక్స్ట్ హరీందర్ సిక్కా రాసిన కొత్త నవల గోవింద్. నెక్స్ట్ భారత ఆర్మీ మాజీ అధికారి కల్నల్ వైభవ్ అనిల్ కాలే గాజాలోని రఫాలో చంపబడ్డాడు. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ద్వారా సేలా టనల్ భారతదేశంలోని ఎత్తైన సొరంగంగా గుర్తించబడింది. నెక్స్ట్ నాసా హాల్ ఆఫ్ ఫేమ్ లో భారతీయ టెక్కీ మునీబ్ అమీన్ భట్ గౌరవించబడ్డాడు. నెక్స్ట్ నాఫెడ్ కొత్త చైర్మన్ గా జేదా అహిర్ నియమితులయ్యారు. నెక్స్ట్ చాద్ కొత్త ప్రధానమంత్రిగా అల్లామాయే హలీనా నియమితులయ్యారు. నెక్స్ట్ ప్రపంచంలో మొట్టమొదటి 100% బయోడిగ్రేడబుల్ పెన్ భారతదేశంలో ప్రారంభించబడింది. నెక్స్ట్ భారత్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. నెక్స్ట్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? కపిల్ సిబల్. నెక్స్ట్ ఇటీవల ఏ కంపెనీ వ్యవసాయ డ్రోన్ డీజీసీఏ నుండి ధృవీకరణ పొందింది? ఏఐటీఎంసీ వెంచర్స్ లిమిటెడ్. నెక్స్ట్ ఫోన్ పే ఇటీవల యూపీఐ సేవలను ఏ దేశంలో ప్రారంభించింది? శ్రీలంక. నెక్స్ట్ ఏ ప్రముఖ భారతీయ ఫుట్బాల్ ఆటగాడు అంతర్జాతీయ ఫుట్బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు? సునీల్ ఛేత్రి. నెక్స్ట్ ఫెడరేషన్ కప్ 2024లో బంగారు పథకాన్ని గెలుచుకుంది ఎవరు? ఎక్కడ? నీరజ్ చోప్రా భువనేశ్వర్లో. నెక్స్ట్ వియత్నాం తన కొత్త అధ్యక్షుడు ఎవరిని నామినేట్ చేసింది? తోలాం. నెక్స్ట్ అమెరికా యొక్క మొట్టమొదటి నల్ల జాతి ఓమెగామి ఎడ్ డ్వైట్ అంతరిక్షానికి వెళ్లారు. నెక్స్ట్ కజకిస్తాన్ ఎలోర్డా కప్ లో ఎవరు స్వర్ణ పథకాలు కైవసం చేసుకున్నారు? నిఖత్ జరీన్ అండ్ మీనాక్షి. నెక్స్ట్ ఫోర్బ్స్ ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్ జాబితా అగ్రస్థానంలో క్రిస్టియానో రొనాల్డో. నెక్స్ట్ థాయిలాండ్ ఓపెన్ పురుషుల డబుల్స్ విజేతగా సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి జోడీ. నెక్స్ట్ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. నెక్స్ట్ ఇబ్రహీం రైసీ మరణం తర్వాత ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడు మొహమ్మద్ మక్బర్. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ డైరెక్టర్ గా ఆర్బీఐ ఎవరిని ఆమోదించింది? ప్రదీప్ నటరాజన్. నెక్స్ట్ ప్రపంచ పారాసీ షిప్ 400 మీటర్ల T20 క్లాసులో దీప్తి జీవన్జీ ప్రపంచ రికార్డుతో స్వర్ణం గెలుచుకుంది. నెక్స్ట్ సౌదీ అరేబియాలో మొదటి క్వాంటం కంప్యూటర్ను మోహరించింది ఎవరు? పాస్కల్ ఫ్రెంచ్ స్టార్టప్. నెక్స్ట్ 5G కంటే 20x వేగవంతమైన ప్రపంచంలోనే మొదటి 6G పరికరాన్ని ఆవిష్కరించింది జపాన్. నెక్స్ట్ పాకిస్తానీ సిర్బాజ్ ఖాన్ మౌంట్ ఎవరెస్ట్ను సప్లిమెంటరీ ఆక్సిజన్ లేకుండా అధిరోహించాడు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో వ్యాపార అభివృద్ధిలో పిఎస్యు పబ్లిక్ సెక్టర్ అండర్టేకన్ బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ 16 ఏళ్ల కామ్య కార్తికేయన్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు. నెక్స్ట్ తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ ని అందుకుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో స్పెయిన్ 99వ సభ్య దేశంగా మారింది. నెక్స్ట్ టోక్యో విశ్వవిద్యాలయం చీలీలో ప్రపంచంలోనే ఎత్తైన అబ్జర్వేటర్ని ప్రారంభించింది. నెక్స్ట్ ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ఎండి అండ్ సిఇఓగా రిషబ్ గాంధీ. నెక్స్ట్ భారతదేశంలో హెలికాప్టర్ కొనుగోలును ఆర్థిక సాయం కొరకు ఎయిర్ బస్ హెలికాప్టర్లతో సిడ్బీ. నెక్స్ట్ ప్రపంచంలోనే మొదటి ప్రధాన ఏఐ చట్టాన్ని ఆమోదించింది యూరోపియన్ యూనియన్. నెక్స్ట్ భారతదేశం మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 ట్రిలియన్ మైలురాయిని చేరుకుంది. నెక్స్ట్ అస్సాం తన విపత్తు నిర్వహణ సామర్థ్యాలను పెంపొందించే దిశగా ముఖ్యమైన అడుగు డ్రీమ్స్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లోని ఏ జిల్లాను గుంగ్రు సిటీ అని పిలుస్తారు? జలేసర్. నెక్స్ట్ అంటార్కిటిక్ టూరిజంపై మొట్టమొదటిసారిగా చర్చను సులభతరం చేయడానికి భారత్. నెక్స్ట్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఎక్సైజ్ సైబర్ సురక్ష 2024కి హాజరయ్యారు. సైబర్ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ 2027 మహిళల ప్రపంచ కప్ హోస్టింగ్ హక్కులను పొందింది ఎవరు? బ్రెజిల్. నెక్స్ట్ క్యాన్సర్ చికిత్స అభివృద్ధికి సింగపూర్లో ఆస్ట్రాజెనికా యొక్క 1.5 బిలియన్ల పెట్టుబడి. నెక్స్ట్ ఆర్థారా
2024 ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ అండ్ కాంపిటిటివ్ దుబాయ్లో భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని జరుపుకుంటుంది. నెక్స్ట్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024ను ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. నెక్స్ట్ ఇటీవల ఏ ఇన్స్టిట్యూట్ ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం మరియు ఆరోగ్య ప్రభావాలపై పరిశోధన నివేదికను సమర్పించింది? ఐఐటి జైపూర్. నెక్స్ట్ బౌద్ధుల పండుగ సాగా దావా ఎక్కడ జరుపుకుంటారు? సిక్కిం. నెక్స్ట్ తొలి ఆసియా రిలే ఛాంపియన్షిప్ను భారత్ 3 పథకాలతో ముగించింది. నెక్స్ట్ కర్ణాటక ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ తప్పనిసరి చేసింది. నెక్స్ట్ 10వ వరల్డ్ వాటర్ ఫోరం ఇండోనేషియాలోని బాలిలో ప్రారంభమైంది. నెక్స్ట్ దూరదర్శన్ యొక్క డిడి కిసాన్ క్రిష్ మరియు భూమితో ఏఐ విప్లవాన్ని స్వీకరించారు. నెక్స్ట్ డిఆర్డిఓ ఇటీవల రుద్రం 2 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఇది ఏ రకమైన క్షిపణి? గాలి నుండి ఉపరితలం. నెక్స్ట్ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? మే 31. నెక్స్ట్ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ఎక్కడ జరిగింది? కొచ్చి. నెక్స్ట్ బహుళ జాతీయ సైనిక వ్యాయామం రెడ్ ఫ్లాగ్ 24 ఏ దేశంలో నిర్మించబడుతుంది? యుఎస్ఏ. నెక్స్ట్ ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల మాస్ కమ్యూనికేషన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది? జల్ శక్తి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ హిందీ జర్నలిజం దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? 30 మే. నెక్స్ట్ ఇటీవల సంభవించిన రెమల్ తుఫాన్కు ఏ దేశం పేరు పెట్టారు? ఓమన్. నెక్స్ట్ ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? 28 మే. నెక్స్ట్ ఒక సంవత్సరం పాటు పొడిగించిన డిఆర్డిఓ చైర్మన్ ఎవరు? డాక్టర్ సమీర్ వి కామత్. నెక్స్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ కోసం భారత సైన్యం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఐఓసిఎల్. నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గుట్కా మరియు పాన్ మసాలాపై 1 సంవత్సరం నిషేధం విధించింది? తెలంగాణ. నెక్స్ట్ అణు భద్రతపై అంతర్జాతీయ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? వియన్నా. నెక్స్ట్ ప్రపంచ ఆకలి దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి? అభివృద్ధి చెందుతున్న తల్లులు, అభివృద్ధి చెందుతున్న ప్రపంచం. నెక్స్ట్ ఐపీఎల్ 2024 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? కోల్కతా నైట్ రైడర్స్. నెక్స్ట్ ఇటీవల ఏ యూరోపియన్ దేశం పాలస్తీనాకు దేశ హోదాను ఇచ్చింది? నార్వే, ఐర్లాండ్ మరియు స్పెయిన్. నెక్స్ట్ ఇటీవల ఇంటర్నేషనల్ అల్యూమినియం ఇన్స్టిట్యూట్ వైస్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? జాన్ స్లావెన్. నెక్స్ట్ ఏఎఫ్సి మహిళల ఆసియా కప్ 2026కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఆస్ట్రేలియా. నెక్స్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ ఫస్ట్ క్లాస్ ఇండిపెండెన్స్ మోడల్ను ఏ దేశ రాయబారికి ప్రదానం చేశారు? పరాగ్వే. నెక్స్ట్ ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని జయించిన అతి పెద్ద భారతీయ మహిళ జ్యోతి రాత్రే. నెక్స్ట్ ఇటీవల ఏ భారతీయ సంతతికి చెందిన ప్రొఫెసర్కు ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షా ప్రైజ్ లభించింది? శ్రీనివాస్ ఆర్ కులకర్ణి. నెక్స్ట్ జనరల్ తులాం ఇటీవల ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? వియత్నాం. నెక్స్ట్ ఏఎఫ్సి మహిళల ఆసియా కప్ 2029కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ ఐపీఎల్ 2024 క్వాలిఫైయర్ 2లో ఏ జట్టు చేరింది? రాజస్థాన్ రాయల్స్. నెక్స్ట్ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి చెందిన దీప్తి జీవన్ జీ ఏ పథకాన్ని గెలుచుకుంది? స్వర్ణం. నెక్స్ట్ ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల 400 మీటర్ల T20 కేటగిరీ రేసులో భారత్కు చెందిన దీప్తి జీవన్ జీ ఎన్ని సెకండ్లలో నిలిచి ప్రపంచ రికార్డు సృష్టించింది? 55.07 సెకండ్లలో. నెక్స్ట్ కేదార్నాథ్ యాత్ర నిర్వహణ కోసం పోలీసులు ఆపరేషన్ మర్యాద ప్రారంభించారు. నెక్స్ట్ అడవుల్లో మంటలను అరికట్టేందుకు ఉత్తరాఖండ్ సీఎం పిరుల్లావ పైసాపావ్ ప్రారంభించారు. నెక్స్ట్ ఉత్తరాఖండ్ ప్రభుత్వం నక్షత్ర సభ ఆస్ట్రో టూరిజం ప్రచారాన్ని ప్రకటించింది. నెక్స్ట్ భారతదేశం మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కును రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్మించనుంది. నెక్స్ట్ గ్లోబల్ స్పిరిట్స్ పోటీలో చిరపుంజి జిన్ అత్యున్నత గౌరవాన్ని పొందింది. నెక్స్ట్ స్టేట్ యూటిలిటీస్ ద్వారా ట్రాన్స్మిషన్ లైన్ జోడింపులలో ఉత్తరప్రదేశ్ ముందుంది. నెక్స్ట్ బెంగాల్ తీరాన్ని తాకనున్న తీవ్రమైన రెమల్ తుఫాను. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో తొలిసారిగా చైనా కొంగ కనిపించింది. దీపా కర్మాకర్ ఆసియా ఛాంపియన్షిప్లో భారతదేశానికి మొట్టమొదటి స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుంది. నెక్స్ట్ ప్రపంచంలోనే ఎత్తైన బూత్ తాషి గ్యాంగ్ మోడల్ పోలింగ్ స్టేషన్ ట్యాగ్ను పొందింది. నెక్స్ట్ ప్రభుత్వం రిటైర్మెంట్ గ్రాట్యుటీ అండ్ డెత్ గ్రాట్యుటీ 25% అంటే 20 లక్షల నుండి 25 లక్షలకు పెంచింది. నెక్స్ట్ మే 30న 250 గిగావాట్ల డిమాండ్ను సాధించి రికార్డు సృష్టించిన భారత విద్యుత్ రంగం. నెక్స్ట్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రవాహ్ రిటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. నెక్స్ట్ డీడీ కిసాన్ ఇద్దరు ఏఐ యాంకర్లు ఏఐ క్రిష్ మరియు ఏఐ భూమిని ప్రారంభించనున్నారు. నెక్స్ట్ బీఆర్ఓ రేజు పావే రోడ్డు నిర్మాణ సాంకేతికతో కార్గిల్లో రహదారిని నిర్మించారు. నెక్స్ట్ భారతదేశం ఒక దేశం ఒక గగనతలం కోసం మిషన్ ఇషాన్ను ప్రారంభించింది. నెక్స్ట్ 16 ఏళ్ల వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అతి పిన్న వయస్కురాలుగా కామ్య కార్తికేయన్.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.